ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేసి తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఫుడ్ ఐటెమ్స్, వాచెస్, గ్యాడ్జెట్స్ ఇలా చాలా చాలా ఈవెన్ బంగారము, డైమండ్స్ గూడా ఆన్‌లైన్‌లో కొంటూ ఉన్నారు. మరి మనం రీసెంట్‌గానే చెప్పుకున్నాము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం వలన ముందుగానే పేమెంట్ చేస్తే ఎలాంటి నష్టం వస్తుంది అని జెప్పేసి. సో, డోర్ డెలివరీ పెట్టుకోవాలి. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉండాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే మనం వస్తువును ఒకసారి చెక్ జేసుకుంటాము. తర్వాత ఏమొచ్చింది అన్నది ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అయితే ఇలాగే ఒక వ్యక్తి అసలు మీరు చెప్తే షాక్ అవుతారు ఎంత మోసపోయాడు, ఏం చేశాడు అన్నది. ఒక వ్యక్తి ఒక వాచ్‌ని ఆర్డర్ పెట్టుకున్నాడు. సో, అది మామూలు వాచ్ కాదు. దాదాపు 4,00,00,000 వాచ్ అది. సో, ఎంత డబ్బున్నా, ఎంత బద్ధకం ఉన్నా మనకి, ఎంత టైం సేవ్ అవుతుంది అని అనుకున్నా, అసలు అది ఎలాంటిది, ఏంటి అని చూసుకోకుండా ఏదో ఆక్షన్‌లో వచ్చింది. ఆక్షన్‌లో దీన్ని అంటే కొంతమందికి వచ్చిందని చెప్పేసి దాన్ని ఆర్డర్ చేసుకున్నాడు. చాలా మందికి ఒక రకమైన ఆహ్, అది ఇంట్రెస్ట్ అంటామా? లేకపోతే ఒక రకమైన వెర్రి అంటామా? దాన్ని ఏమని జెప్పాలో తెలీదు. బట్ వాళ్ళకేంటంటే ఆహ్, ఏదైనా ఒక దాన్ని చూడంగానే ఎవ్వరి దగ్గర లేనిది మన దగ్గర ఉండాలి అని ఒక ఉత్సాహం ఉంటుంది. ఎవరి దగ్గర నా దగ్గర ఉన్నది షర్ట్ గానియండి, వాచ్ కానియండి, షూస్ గానియండి ఏదైనా గూడాను ఆహ్, నా దగ్గర ఉన్నది ఇంకొకరి దగ్గర ఉండగూడదు. అది నా దగ్గర మాత్రమే సింగిల్ పీసెస్‌దే మాత్రమే కొంటూ ఉంటారు కొంతమంది సెలెక్టెడ్‌గా. ఆ డిజైన్ ఎక్కడ ఉండగూడదు. కొంతమంది కస్టమైజ్డ్ చేయించుకుంటూ ఉంటారు. సో, ఈ పిచ్చి చాలా మందికుంటూ ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మందే ఉంటూ ఉంటారు. అదసలు ఎంత వాల్యుబుల్ అని తెలియపోయినప్పటికీ గూడాను అదసలు వాల్యుబులే ఉండదు. బట్ ఇది ఇంత వాల్యూ ఇన్ని ఇయర్స్ క్రితంది అదే అదే అని జెప్పేసి దానికొక పెద్ద హిస్టరీ రాసి ఆన్‌లైన్‌లోన దాన్ని ఆక్షన్‌కి పెడుతూ ఉంటారు. సో, వీళ్ళేంటి అనంటే వీళ్ళకి ఆ కొనుక్కునే అలవాటుంటుంది. ఇలాంటి ఏదైనా గూడాను ఆక్షన్స్‌లోనే నోట్స్, కాయిన్స్ ఇలాంటివి గూడా ఆక్షన్స్‌లో తీసుకుంటూ ఉంటారు. సో, చాలా పెయింటింగ్స్ తీసుకుంటూ ఉంటారు. సో, అది రూ. 100 పెయింటింగ్ అయినా గూడా కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత దాని వాల్యూ పెరిగిపోతుంది. ఆ వేసిన పెయింటర్ యొక్క క్రెడిట్ గూడాను ఎవరు వేశారు అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని లక్షల్లో, కోట్లల్లో, మిలియన్స్‌లో కొనుక్కున్న వాళ్ళు గూడా చాలా మంది ఉంటూ ఉంటారు. మనం అనుకుంటాం ఏముంది దీనిలో అసలు ఇది అర్థం కాదు. అసలు పెయింటే ఏంటో అర్థం కావడం లేదు. దీన్ని ఇన్ని కోట్లకి కొన్నారా అని జెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాం. సో, ఇది కూడా ఒక రకమైన వెర్రి. మరి ఇలాంటి పిచ్చిలో పడి ఒక చెన్నైకి చెందిన ఒక యువకుడు భారీ స్థాయిలో నష్టపోయాడు. ఒక వాచ్‌ని ఆన్‌లైన్‌లో జూసాడు. అసలు అద్భుతంగా ఉంది ఆ వాచ్ డిజైన్ గూడాను. చూడంగానే యూనిక్‌గాను అంటే తన దగ్గర ఉన్నది ఇంకెవరి దగ్గరికి ఉండకూడదనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో, సో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైన బోల్తా పడే అవకాశం ఉంటుంది. సో, మీరు ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే చక్కగా ఆ ఆక్షన్ వేసేవాడు అడ్రెస్ ఎక్కడుంది ఏంటి అని కొనుక్కొని 4,00,00,000 వస్తువుని కొనేటప్పుడు మహా అయితే ఫ్లైట్ చార్జెసో లేవో ఏవైనానో పోనీ విదేశాల్లో ఉన్నవాడైనా ఏదైనా అమ్మాలని అనుకుంటే 4,00,000, 4,00,000 ఒక 8,00,000 ఖర్చవుతుంది. మహా అయితే ఒక 10,00,000 ఖర్చవుతుంది. మీరు 4,00,00,000 వాచ్‌ని మంచిగా తెచ్చుకోవచ్చు. సో, అట్లా గాకుండా ఎక్కడో ఎవడో ఆక్షన్ పెట్టాడు. ఎవడో దాన్ని సేల్‌కి పెట్టాడు. రేర్ పీస్ ఎక్కడ ఎవరో ఒక రోమ్ చక్రవర్తి పెట్టుకున్న వాచ్ అనో ఏదో చెప్పి పెట్టేస్తే సో, ఇలా ఆన్‌లైన్‌లో మీరు కొనుక్కుంటే ఇలాగే నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో, చాలా మంది కూడా ఇవి డైలీగా జరుగుతున్నా గూడా ఎవరు రియలైజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఈయనేంటంటే ఈ వ్యక్తి ఇతనికి గూడా అలాంటి అలవాటుంది. ఆన్‌లైన్‌లోని ఐటెమ్స్‌ని కొంటూ ఉంటాడు. కొన్ని రకాల యూనిక్ పీసెస్ ఆయన దగ్గర కలెక్ట్ చేసుకునే అలవాటు ఉన్నట్టుంది మేబీ. మరి ఈయనేంటంటే రూ. 4,00,00,000 విలువ చేసే ఆర్డర్ పెట్టుకున్నాడు. సో, ఇదేంటంటే వచ్చేసరికి అసలు షాక్ అయ్యాడన్నమాట. వాచ్ ఓపెన్ చేసి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఈగర్‌గా ఎప్పుడొస్తుంది వాచ్? ఎప్పుడు రూ. 4,00,00,000 విలువైన వాచ్ అనంటే అసలు దాని గురించి ఎంతో ఒక డ్రీమ్‌లో గూడా ఉండుంటాడు. దీన్ని పెట్టుకోవడానికి, దాన్ని చూపించుకోవడానికి, దాని గురించి ఒక రోజు దానికి సంబంధించిన సెలబ్రేషన్‌కి గూడా ఒక రోజున పెట్టుకునే ఉంటాడు ఖచ్చితంగాను. మరి ఆ వాచ్ ఎందుకంటే పెట్టుకుంటే 10 మంది అడుగుతారు. ఎక్కడిది వాచ్ అని 4,00,00,000 వాచ్ అనంటే అసలు అది ఎలా ఉంటుందసలు చెప్పుకోవడానికి? సో, ఆ రేంజ్‌లో ఆ ఫీలింగ్‌తో ఉన్న మనిషి ఒకేసారి నీరు గారిపోయి చప్పబడిపోయాడు. ఈ వాచ్ రూ. 4,00,00,000 వాచ్‌కి 2,00,00,000 2,50,00,000 ఆయన అంటే ఇంచుమించు 2.3 2 ½ క్రోర్స్ ఆయన ఆన్‌లైన్‌లోనే చెల్లించడం జరిగింది. సో, ఏంటంటే 4 క్రోర్స్ వాల్యుబుల్ కాబట్టి వాళ్ళేంటంటే మేము ఐటెమ్ పంపించేస్తాము. మీరు తర్వాత క్యాష్ ఇవ్వండి అని పెట్టరు. ఇలాంటివేంటంటే సొమ్ము జేసుకోవడానికి ఇది గూడా ఒక రకమైన ఆప్షన్ అన్నమాట. సో, ఏ గోల్డ్ షాపో ఏదో మనకి తెలిసిన కంపెనీకి ఒక బ్రాండ్‌కి సంబంధించిందైతే మనం రీచెక్ చేసుకొని పెట్టుకుంటాము. సో, ఇలాంటి పాత వస్తువుల్ని యూనిక్‌గా అమ్మే వస్తువులు కొన్ని బ్రాండెడ్ ఐటెమ్స్‌ని సేల్ చేసే వాళ్ళేంటంటే
డైరెక్ట్ గా రానివ్వరు, వాళ్ళు అలౌ చెయ్యరు కలవడానికి గానీ, వాళ్ళ ఫోన్ నెంబర్స్ గానీ, అడ్రస్లు గానీ చెప్పరు. సో ఇలాగా ఆన్లైన్ త్రూ మీరు క్యాష్ పంపించండి, ఫుల్ పేమెంట్ మాకు అవసరం లేదు, మీరు హాఫ్ పేమెంట్ చేయండి, మీకు మేము వాచ్ పంపించేస్తాము, సో మీరు వాచ్ ని చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన పేమెంట్ చేయండి అని చెప్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, పోతే పోయిందిలో 2.5 కోట్లే కదా, ముందు పంపించేద్దాం, వాచ్ వచ్చిన తర్వాత మిగిలింది పంపించొచ్చు, వాడు ఆప్షన్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇందులో నిజమే ఉండుంటుంది అని చెప్పేసి ఆలోచించుకుంటారు. సో వాళ్ళలా ఆలోచించడంలో కూడా తప్పులేదు. బట్ చెక్ జేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీరా మొత్తానికి వాచ్ వచ్చిన తర్వాత బాక్స్ తీసి చూసేసరికి పార్సిల్ అది రూ. 400 విలువ కూడా చేయదంట. పోనీ అట్‌లీస్ట్ వాడు 2.5 కోట్లు తీసుకున్నాడు. పోనీ 4,00,000 వాచో, రూ. 4,000 వాచో ఇచ్చుండుంటే బావుండేది. మరి రూ. 400 కూడా వాల్యూ చేయని ఏ మార్కెట్‌లోని మరి మనం ఓల్డ్ బజార్‌లో అది కొంటూ ఉంటాం గదా, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్ ఐటెమ్స్ గూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి. మరి అంతకన్నా దిగజారిన వాచ్, దిగజారి పంపించిన వాచ్ అది. పాపం మామూలుగా కాదు, అసలు చాలా తీవ్రంగా నష్టపోయాడు. ఒక రకమైన డిప్రెషన్‌కి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఇమ్మీడియేట్ గా ఏం చేయాలో అర్థం కాక సో వాచ్ ని వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి తీసుకొని పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చి వాచ్ ని చూపించాడు. సో వాళ్ళు కూడా ఒకసారి దాన్ని చెక్ చేసుకున్నారు. మరి రియల్ గానే అది రూ. 400 కూడా వాల్యూ చేయదు అని చెప్పేసి చెప్పి కేసు మీద మేము దర్యాప్తు చేస్తాము, రికవర్ అవుతుందా లేదా అన్నదైతే మాత్రం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ ఏవి కూడాను అనుకున్న టైంకి రికవర్ అవుతాయి అన్న హోప్ అయితే మాత్రము పెట్టుకోవద్దు అని చెప్పేసి ప్రతిసారి కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. సైబర్ క్రైమ్ కి సంబంధించిన అధికారులు చెప్తూనే ఉన్నారు. రికవరీ అయిపోతుంది, పోతే పోయిందని మాత్రం అస్సలు అనుకోకండి. రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. 100కి ఒక 10% ఉంటుందని చెప్పొచ్చు మనం. సో చాలా మంది బాధితులు ఉన్నారు. ఇలా మనకి తెలిసిన మన చుట్టుపక్కలనే ఇలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దయచేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేటప్పుడు దయచేసి చెక్ చేసుకోండి. ముందు క్యాష్ పేమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని చెయ్యొద్దంటే చెయ్యొద్దు. మరి ఈ 2.5 కోట్లు ఈయనకి రికవర్ అవుతుందా లేదా అనేది అయితే మాత్రం దాన్ని కొంచెము అది డౌటే, మనకి చెప్పలేము. బట్ పోలీసులు అయితే మాత్రం చెక్ చేస్తామని చెప్పారు. కేసునైతే వాళ్ళు తీసుకుని దాని మీద ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఏ వెబ్సైట్ నుంచి వచ్చింది ఏంటి అనేది, మరి ఆ లింక్ ని ఏమైనా ఛేదించగలిగితే వీళ్ళు ఆ డబ్బులు ఆయనకి తిరిగి అప్పజెప్పే ఛాన్స్ ఉండొచ్చు. మరి ఇలా ఎంతమంది మోసపోయారు అన్నది కూడా ఈ వెబ్సైట్ త్రూ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి వెబ్సైట్ లో తెలియని వెబ్సైట్లు ఎప్పుడు అసలు లక్షలాది వెబ్సైట్స్ ఉన్నాయి ఫోన్స్ లో. సో ప్రతి వెబ్సైట్ ని డౌన్లోడ్ చేసుకోవడము, షాపింగ్స్ చేయడం ఇలాంటివి ఏవి చేయొద్దు దయచేసి. మరి దీనికి సంబంధించి ఏదైతే ఇలా ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతూ ఉన్నారో కాస్త సమయం పోయినా పర్వాలేదు, ఇంత వాల్యుబుల్ థింగ్స్ కొనుక్కునేటప్పుడు మీరు నేరుగా వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఇలా నష్టపోయి అసలు ఎందుకు పనికిమాలిన వస్తువుని కొనుక్కోకుండాను దయచేసి మీరు వెళ్ళి చెక్ చేసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి. అదొకటి మనం జాగ్రత్తగా ఉండగలిగితే మనం తప్పు పట్టడానికి లేదు. మోసం చేసేవాడు వాడి పని వాడు చేశాడు, మోసగాళ్ళు ఎక్కువైపోయారు, నేరాలు పెరిగిపోయినాయి అని అంటే అది మనం ఇచ్చిన లీనియన్సే. మనము ఎంత ఉత్సాహం చూపిస్తామో వాళ్ళంతా అత్యుత్సాహంగా ఉంటూ ఉంటారు ఇలాంటి వాటిల్లో. సో చాలా ప్రొయాక్టివ్ గా ఉంటూ ఉంటారు. అంతే ప్రొయాక్టివ్ గా మనము ఉండి వీటిని నిరోధించాలి అన్నది మన పని కాకపోయినప్పటికీ మనము ఇలాంటి వాటికి జోలికి పోకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సైబర్ మోసాలకి సంబంధించి మాత్రము దయచేసి అప్రమత్తంగా ఉండండి. పదే పదే ఇది అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో మీడియా పరంగా కూడాను ప్రతిసారి కూడా అప్డేటెడ్ వీడియోస్ ఇస్తూ ఉన్నాము. దయచేసి ఇలాంటి మోసాలకి మాత్రం గురి కాకండి.